నమస్తే, నేను మీ శివరాం రెడ్డి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓరాఓరిగా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఎన్నికల వాతావరణం నువ్వా నేనా అంటూ ఒకరిపై ఒకరు ఇప్పటికే ప్రచారం కూడా ఆల్మోస్ట్ ఇవాళ లాస్ట్ రోజు కావడంతో ఇటు ఫేక్ న్యూస్లు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. మనతో పాటు మాట్లాడుతందుకు కొందరు గ్రాడ్యుయేట్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అసలు ఎట్లా ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్, ఎట్లా జరుగుతుంది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా చూడొచ్చు ఎమ్మెల్సీ ఎలక్షన్, ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అన్న ఒక్కటే, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అనేది నరేందర్ రెడ్డి అంటే ఆయన ఒక విద్యను అమ్ముకునే వ్యక్తి. నరేందర్ రెడ్డి అంటే ఒక విద్యను అమ్ముకునే వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే అధికార పార్టీ అనేది పైసలతోని ఆయన వచ్చిన, ఈ రోజు ఆయన ఏదో పైసలతో వచ్చిన వ్యక్తి తప్ప ప్రజల సేవ చేయాలి, నిరుద్యోగుల సేవ చేయాలి, ఉపాధ్యాయులకు సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, నిరుద్యోగుల ఉద్యోగాలు పెట్టియాలనే వ్యక్తిత్వం కాదు ఆయన. నరేందర్ రెడ్డి అంటే నిన్న సీఎం సభల్నే మన నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా అంటే నరేందర్ రెడ్డి అనేది చెయ్యి ఎత్తినట్టే వాళ్ళు. ఇవాళ మా అంజిరెడ్డి కూడా బీజేపీ అనే పార్టీ ద్వారా ఎక్కడ ఉన్నా ఇవాళ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఇవాళ, ఎందుకంటే ఒక బీజేపీతోనే సాధ్యమవుతుంది. ఇలా ఈటల రాజేందర్ గారు ఉన్నారు, వీళ్ళు నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు పెట్టించుడు అటువంటి ఇట్లా ఉన్న మా ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి బ్రహ్మాండమైన ప్రాధాన్యత ఓట్లు వేస్తారు. నరేందర్ రెడ్డి అనేది ఒక 4వ స్థానం ఉంటాడు నన్ను అడిగితే. ఎందుకంటే 2వ స్థానం ఇండిపెండెంట్ ఉండేటట్టున్నారు. చాలా ఏం చెప్తున్నారు నరేందర్ రెడ్డి, ఏం చెప్తా ఉన్నారంటే నేను విద్యావంతుడిని, విద్యా సంస్థలు పెట్టి 1000 మంది తీర్చిదిద్దిన, నౌకర్లు ఇప్పించిన వాళ్ళకి అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. నరేందర్ రెడ్డి అనేటైన రైతు కుటుంబం నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి అని చెప్తా ఉన్నారు. నరేందర్ రెడ్డి అనేటైనా చెప్పేదానికే బాగుంటాయి నరేందర్ రెడ్డి చరిత్ర ఏందనేది. నరేందర్ రెడ్డి ఏమనుకుంటుండు అంటే ఒకటే నమ్ముకున్నాడు, నా దగ్గర పైసలు ఉన్నాయి, డబ్బు ఉన్నది, ధనం ఉన్నది. రెండవది, నేను ఒక 1,30,000 దొంగోట్లు ఉట్టించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి లెక్క అనుకొని గెలుద్దాం అనుకుంటుండు. కానీ అది కలలుగానే మిగులుతాయి. నరేందర్ రెడ్డికి ఇది నల్గొండ, ఖమ్మం కాదు, ఇది ఉత్తర తెలంగాణకు సంబంధించిన గడ్డ. ఇది ఇవాళ ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా యువత నరేందర్ రెడ్డికే, మన బీజేపీ పార్టీ అనే దానికి ఓటేద్దాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన నిరుద్యోగులు కానీ ఉద్యోగులకు కానీ బ్రహ్మాండంగా ఉంటుందని ఇవాళ బ్రహ్మాండంగా ఎక్కడి పోయినా మేము కలవకున్న ఓటర్లను మన బీజేపీకే ఓటేయాలి, నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల్లాలి, ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్దిల్లాలని ప్రతి ఒక్కరు కలిసిన ఓటర్ కలవకుండా కూడా నువ్వు దేనికి ఎత్తావు అంటే బీజేపీకి ఎత్తా. ఎందుకు అన్నట్టు ఇక కాంగ్రెస్ నడిమిట్లు వచ్చింది, నా గాలిలో వచ్చింది, గాలిలో పోయింది. నిన్ననే ముఖ్యమంత్రి చెప్పిండు డైరెక్ట్, మా నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా అని డైరెక్ట్ చేతులు ఎత్తిండు. ఇంకేమున్నదన్న నరేందర్ రెడ్డి 3వ 4వ స్థానం. నరేందర్ రెడ్డిని ఒక్క 2 నమ్ముకున్నది, ఒకటి దొంగోట్లు నమ్ముకున్నది, 2 డబ్బులు నమ్ముకున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక విషయం ఏంది తెలుసా అన్న, నరేందర్ రెడ్డి ఓటర్ల చుట్టూ తిరుగుడు కాదు, కాంగ్రెస్ లో నాయకుల చుట్టూ సూట్ కేసులు పట్టుకొని తిరిగే వరకే టైం అయిపోయింది. ఆయన జీవితం పాపం మొన్న 5 రోజుల బట్టి ఆయన పాపం ఓటర్ల చుట్టూ తిరుగుతాను, కానీ ఆయన 25 రోజులు వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల చుట్టే తిరిగిండు. ఈయనకు అనే టైం సరిపోయింది. ఇక నిరుద్యోగుల చుట్టే కదా, నిరుద్యోగుల చుట్టే ఎక్కడ తిరుగుతాడు. చదువుకున్న వ్యక్తులు ఈడ వేసేది అన్న, హుజురాబాద్ నియోజకవర్గంగా 10,000 ఇస్తేనే తిరస్కరించిండ్రు. కూలి నాలి చేసుకుని పేదవాడే ఇలా చదువుకున్నోడెత్తాడా అన్న? ఎట్టి పరిస్థితి లేరు. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా అంజిరెడ్డి అనే వ్యక్తి భారీ మెజార్టీతోనే అంజిరెడ్డి గారు గెలుస్తారు. రైట్ రైట్.